Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. Hey! Huh? Sorry, sir. Sorry. Hey! అబ్బా ఉన్నట్టుండి నా కాళ్ళు ఇంతలా దొరదేస్తుందేంటి? ఏంటి అబ్బా అబ్బా నాకే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే దొరకలేస్తున్నాయండి. ఏం జరుగుతుంది? అరే నా చెప్పులు ఎక్కడికి వెళ్ళిపోయాయి? లేదు ఇక్కడే కదా వదిలేను. ఏమైపోయాయి? నా చెప్పులు దానంతటవే ఆయన వెనక్కి వెళ్తున్నాయి. ఎవరైనా అడ్డుకోండి. అరే చూసుకుని వెళ్ళవా? ఇదంతా ఏంటి? మనసుంటే మార్గం ఉంటుంది. సన్ సిటీ ఏంటి ఇలా తయారైంది? మనుషులు చెప్పుల వెనకాల పరిగెడుతున్నారు. ఈ విషయం ఎలాగైనా రుద్రాకి చెప్పాలి. పర్ఫెక్ట్. ఇప్పుడు అందరూ ఇక్కడికి వస్తారు. అదిగో నా చెప్పులు అక్కడ ఉన్నాయి. నా చెప్పులు కనిపిస్తున్నాయి. వావ్, నా షూస్ కూడా చాలా అందంగా ఉన్నాయి. నేను వేసుకుంటాను. ఇక్కడ ఇన్ని చెప్పులు ఉన్నాయి. ఎవరి చెప్పులు ఎవరివో ఎవరికి తెలుస్తుంది? ఇవి నా షూస్. నువ్వెందుకు వేసుకున్నా? చెప్పులతో ఎక్కడికి వెళ్ళిపోయాడు? నమస్కారం మిత్రులారా. చెప్పులు అని నేను పిలుస్తూ ఉంటే అవి నా వెనకాలే వచ్చేస్తాయి. తర్వాత ఈ చెప్పుల్ని ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు నా సొంతం అయిపోతారు. అసలు ఈ జోకర్ ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో. సరే రండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అవునవును, దొరికాయి కదా. ఈ చెప్పుల సేనకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను మిత్రులారా. ఇలా చూడండి, ఇప్పుడు మీ చెప్పుల్ని ఎవరు వదల్లేరు. మీరందరూ కూడా నేను ఏదైతే చెప్తానో అదే చేస్తారు. మీరు చేస్తారు కదూ? అవునవును, చేస్తాం బాస్. చూసారుగా షకాల్. ఇప్పుడు మీరందరూ వెళ్ళండి. వెళ్ళి జైసింగ్ ఇంకా తన గ్రాండ్ సన్ రుద్రాని పట్టుకురండి. సరేనా షకాల్? వెళ్ళండి. రుద్ర ఇక్కడ వచ్చేసాడు. రుద్రాకు భయపడి వీళ్ళిద్దరూ ఎందుకు దాక్కుంటున్నారు? రుద్ర, వాళ్ళందరూ అక్కడున్నారు. అయితే చెప్పులు దొంగ నువ్వేనా? వీళ్ళంతా ఎవరు? ఇంకా వీళ్ళంతా ఎందుకు మాస్క్ ధరించారు? ఒక్కొక్క చెప్పులోనూ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళ పేరు రాసి పెట్టాను. వీళ్ళు మీ మనుషులే, కానీ ఎప్పుడో వీళ్ళని నా చెప్పుల సేనలో మార్చుకున్నాను.
ఇలా చూడు రుద్ర, నేను ఏదైతే చెప్తానో అదే వాళ్ళు చేస్తూ ఉంటారు. చెప్పులు దొంగ, నేను నీకు ఒకే ఒక అవకాశం ఇస్తాను. వీళ్ళందరినీ సరిచేసి ఇక్కడి నుంచి పారిపో, లేదంటే లేదంటే ఏం చేస్తావు? చెప్పుల దొంగని అంత సులువుగా తీసుకోకు. ప్రజలు వేసుకుంటున్న చెప్పుల్ని దొంగతనం చేయడం నా హాబీ. ఎవరైనా ఒక్కసారి నేను దొంగతనం చేసిన చెప్పుల్ని వేసుకుంటే తర్వాత వాళ్ళ జీవితం నా సొంతం రుద్రా. ఇప్పుడు వీళ్ళు నా మాటనే వింటారు. కావాలంటే ట్రై చేసి చూసుకో. చెప్పులు దొంగ, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకు. ఇబ్బాయిస్కా ప్రొటెక్షన్ బాల్ క్రియేట్. రండి రండి, బాగా గుద్దండి. టంగ్ టంగ్. హా! అరే అరే రుద్ర, ఏదో ఒకటి చెయ్యి. మీ సంగతి ఇప్పుడే చూస్తాను. అరే మైరా, కానీ నువ్వెందుకు? అంతర్ మంతర్ కాలికలంతర్ చూ. నా సంగతి అయిపోయింది. రుద్ర, నన్ను కాపాడు. మైరా నన్ను కూడా వీళ్ళ గ్యాంగ్ లో చేర్చాలనుకుందేమో. నన్ను కాపాడు మైరా. మైరా, వరుణ్ జాగ్రత్త, మనం మన ప్రజల్ని గాయపరచకూడదు. రుద్ర, ఏంటి నువ్వు ఆ చెప్పులు దొంగతో ఫైట్ చేస్తావా? దొంగతనం ఏం చేయడానికి వచ్చాడో తెలుసా? ఆ చెప్పులు. వాడి ఆలోచన, వాడి ప్లాను రెండూ చిన్నవే. నీకు నోరు కాస్త ఎక్కువగానే ఉంది. నా హాబీని నువ్వు ఎట్టకారం చేసి చాలా పెద్ద తప్పు చేసేసావు. నౌ వెయిట్ అండ్ వాచ్. నా టైం ఏం బాగాలేదు. నేను చెప్పులతో తన్నులు తినాల్సి వస్తుంది. దయచేసి వీటిని ఆపండి. ఆపు, వద్దు, నా వల్ల కావడం లేదు, ప్లీజ్. అతను చెప్పులు దొంగతనం చేసే హాబీ పెద్ద ప్రమాదంలో ముంచేలాగుంది. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు రుద్ర. మన ఆట ఇప్పుడే కథ మొదలయ్యింది. తాతయ్య, సన్ సిటీలో చెప్పులు దొంగ వచ్చాడు. దీని వెనక తప్పకుండా షాకాల హస్తం ఉండి ఉంటుంది. జై సింగ్ చౌహాన్, నా గురించి నీకు బాగా తెలిసింది. చెప్పులు దొంగతో ఈ ఆటని నేనే ప్రారంభించాను. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు నీ వాళ్ళతోనే ఫైట్ చేయాల్సి ఉంటుంది. అది నువ్వు రుద్ర ఎప్పటికీ చెయ్యరు. ఇప్పుడు నీకు ఒకే ఒక దారి మాత్రమే ఉంది. నువ్వు ఈ సన్ సిటీ వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. నేను ఎవరు? మ్యాజిక్. నేను ఎవరిని? మాంత్రికుడిని. మీరు ఏం చేయాలి? నన్ను చూసి భయపడాలి, ఎందుకంటే నేను షాకాల్. అరే, వాళ్ళు ఇక్కడ కూడా వచ్చేసారు. అందరూ ఆగిపోండి. తాతయ్య, వాళ్ళు గట్టిగా కొడుతున్నారు. తలుపు ఎప్పుడైనా బద్దలైపోవచ్చు. డోంట్ వరీ, చెడ్డ వాళ్ళకి వాళ్ళ భాషలోనే చెప్తేనే బాగా అర్థం అవుతుంది. హే చెప్పులు దొంగ, రుద్ర బంగ్లాలో మీ వాళ్ళు ఏం వెతుకుతున్నారో నాకు తెలీదు. జైసింగ్ చౌహాన్ ఇంకా రుద్ర బంగ్లాలో ఇప్పుడు లేరు. నువ్వు వెంటనే నీ చెప్పుల ముఠాని పిలు. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను.
మీరు ఏది చేయమంటే అలాగే చేస్తాను షాకాల్. నా ప్రియమైన మిత్రులారా, నా దగ్గరికి తిరిగి వచ్చేసేయండి. అంతా సరిగ్గా జరుగుతున్న సమయంలో ఆ చెప్పులు దొంగ ఆ ముఠాని ఎందుకు పిలిపించాడు అర్థం కావట్లేదు. నువ్వు ఎందుకని నీ ముఠాని మళ్ళీ పిలిపించావు? మీరే కదా నన్ను అలా చెయ్యమని చెప్పారు, అందుకనే వాళ్ళని తిరిగి రమ్మని చెప్పాను. అది నేను కాదు, నా రూపంలో జైసింగ్ చౌహాన్ వచ్చుంటాడు. గుర్తుంచుకో, ఏం జరిగినా సరే నేను ఎప్పుడూ కూడా నీ ముఠాని పిలవమని చెప్పాను. ఇప్పుడు త్వరగా వెళ్ళు. జైసింగ్ చౌహాన్ రుద్ర ఎక్కడున్నాడో కనిపెట్టు. సరే సరే. అలా సార్, మాకు మీ హెల్ప్ అవసరం. జై సింగ్, రుద్ర, మీరందరూ ఒకేసారి వచ్చారు, ఇబ్బంది ఏమీ లేదు కదా? హలో సార్, సిటీలోకి చెప్పులు దొంగిలించే వాళ్ళు వచ్చారు. మ్యాజిక్ చేసి మన వాళ్ళందరినీ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. నాకు మీ సహాయం కావాలి. చెప్పులు దొంగిలించే వాళ్ళ? నేను ఇప్పటి వరకు అలాంటి వాళ్ళ గురించి వినలేదే. బగ్ ప్రొటెక్టర్. ఈ చెప్పుల దొంగ గురించి నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.